నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనదర్ వన్ మోర్ వీడియో. ఎలా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో అయితే షేర్ చేయండి. ఈసారి అయితే సీజన్ అయితే టోటల్గా చేంజ్గా అనిపిస్తుంది నాకైతే. మొన్నటి దాకానేమో బాగా ఎండలు కొట్టినాయి, ఇప్పుడేమో బాగా వర్షాలు. చూసారు కదా ఎంత వర్షం పడిందో. నాన్ స్టాప్ ఒక 1 అవర్ వరకు అలాగే వర్షం అయితే కుండపోత వర్షం లాగా కొట్టిందంట. అసలు నమ్ముతారా, నిజంగా చాలా వర్షం పడింది. మీ సైడ్ ఎలా ఉందో కామెంట్లో అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఒక 3-4 డేస్ నుంచి అయితే బాగా ఎండలు కొట్టుండే. అసలు ఇది రెయినీ సీజనా సమ్మరా అని అర్థం కాకుండా అంతగానం ఎండలు కొట్టుండే. ఇంకా నిన్నటి రోజైతే వర్షం అయితే బాగానే పడింది. ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా అనిపించింది. అలా కూల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు మిర్చి బజ్జీ కానీ ఇంకా ఏదైనా వేడిగా కంపల్సరీ తినాలనిపిస్తుంది కదా. సో అందుకే వెదర్ చాలా చల్లగా ఉందని చెప్పేసి మిర్చి బజ్జీ వేస్తే మా పిల్లలు అయితే తినారనమాట. ఇంకా వాళ్ళ కోసమే ఇది స్పెషల్గా చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం చేయడం, బట్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అద్దరిపోయింది. ఇప్పుడైనా సరే నేను మిర్చి బజ్జీ చేస్తే మా పిల్లల కోసం అయితే సపరేట్గా ఆలు బజ్జీ చేసేదాన్ని. ఇలా అయితే ఫస్ట్ టైం ట్రై చేయడం, నిజంగా చాలా బాగా వచ్చింది. 100% నాది గ్యారంటీ. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇంతకి ఏంటిది ఈ లీవ్స్ అనుకుంటారు కదా, ఈ ఆకులు వచ్చేసి వామాకు అంటారు కదా, వామ చెట్టు అంట. మా ఇంటి పక్కన వదిన చెప్పింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసరికి ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. ఇసిని అయితే కొంచెం క్వాంటిటీ ఫస్ట్ అయితే ట్రై చేసా. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ పర్ఫెక్ట్ గా వచ్చాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వామాకుల లీవ్స్ నాకైతే కాస్త హార్ట్ షేప్ లాగా అనిపించింది. పిల్లలు కూడా కాస్త డిఫరెంట్ గా ఉండేసరికి తినడానికి అయితే ఇష్టపడ్డారు అనిపించింది. వామాకు బజ్జీ హెల్త్ కూడా చాలా మంచిదంట. కాస్త డిఫరెంట్ గా ఉన్నా తినడానికి మాత్రం చాలా బాగుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ వామాకు బజ్జీ వేసుకొని తిన్నారా, నాతో అయితే షేర్ చేయండి. ఈ వామాకు వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, వినేసేయండి. చిన్నపిల్లలకు ఫుడ్ సరిగా డైజెస్ట్ కానప్పుడు బాగా కడుపు నొప్పి లేస్తుంది కదా, ఇరిటేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకైతే అప్పుడు ఈ వామాకుని కాస్త నలిపి వాళ్ళకైతే ఆ రసంని 2-3 చుక్కలను అయితే మనకు వాళ్ళకైతే తాపిస్తే మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఈ వామాకు నుంచి వచ్చే రసంలో కాస్త హనీని కలిపి చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళలో తొందరగా ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రెయినీ సీజన్ లో ఖచ్చితంగా పిల్లలకు తొందరగా కఫ్ ఇంకా కోల్డ్, అలాగే తొందరగా ఇన్ఫెక్షన్ కి అయితే పిల్లలైతే తొందరగా ఇన్ఫెక్షన్ కి ఇట్లాంటి వాటికి తొందరగా డిసీజర్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ వామాకుని ఫ్రెష్గా కడిగి వాటర్లో మంచిగా బాయిల్ చేసి ఆ వాటర్ని పిల్లలకు వీక్లీ ఒకసారి మనం తాగిస్తే హెల్త్ కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీగా ఉండి వాళ్ళు హెల్తీగా ఉంటారు. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ డైలీ ఒక వాము ఆకుని మంచిగా తీసుకొని ఫ్రెష్గా కడేసుకొని ఆ వామాకుని మంచిగా నమిలితే ఎట్లాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది ఏవి ఉండవు. హెడేక్ బాగా వచ్చినప్పుడు బెస్ట్ మెడిసిన్ ఏదంటే ఈ వామాకు అని చెప్పేసి నేను చెప్తా. 100% నాది గ్యారంటీ. హెడేక్ బాగా లేచినప్పుడు ఈ వామాకుని కొంచెం వేడి నీళ్ళలో మరగబెట్టుకొని తాగితే నిజంగా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వామాకుని ఓన్లీ మెడిసిన్ లాగానే కాకుండా డిఫరెంట్ గా మనమైతే కుక్ చేసుకోవచ్చు. ఇలాగ బజ్జీలాగా చేసుకోవచ్చు, వామాకుతోని రసం పెట్టుకోవచ్చు, ఇంకా వామాకుతోని పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు అంట. హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వామాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇంత మంచి మెడిసిన్ ప్లాంట్ని మనకు దగ్గరగా ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి. ఇంట్లో అయితే ఒకటి కంపల్సరీగా ఉంచుకోవాలి ఈ వామాకు. ఇంకా ఈ వామాకు నుంచి వచ్చే గాలి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే కనిపిస్తాయి. ఈ రైనీ సీజన్ లో తప్పకుండా ఏదో రకంగా ఈ వామాకును అయితే తినడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎట్లాంటి డిసీజెస్ రాకుండా మనం ఇమ్యూనిటీ పవర్ గా మస్తు ఉంటాము. వామాకుని డైరెక్ట్ గా తినడం ఇష్టం లేకుంటే ఇలా బజ్జీలాగా చేసుకొని తిన్నా కూడా హెల్త్ కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మంచిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఆకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా ఉండిపోతుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇప్పుడే చెప్పినా కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తా ఉంటాను మరి.